వెల్కమ్ టు సాక్షి 3 టీవీ న్యూస్. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం సందర్భంగా భారతదేశంలోని ప్రముఖ ఫెర్టిలిటీ కేంద్రాల శ్రేణిలో ఒకటైన ఓయాసిస్ ఫెర్టిలిటీ కర్నూలు పరిసర జిల్లాల నుండి ఓయాసిస్ సాయంతో తల్లిదండ్రులైన కుటుంబాలను ఒకే చోటకు ఆహ్వానించి ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. సైన్స్ సహాయంతో ప్రారంభమైన తమ కుటుంబాలను సంబరంగా గుర్తు చేసుకుంటూ తల్లిదండ్రులు తమ చిన్నారులతో కలిసి ఈ ఆనందోత్సవంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి పార్లమెంటు సభ్యులు, రాజ్యసభ శ్రీ టీజీ వెంకటేష్ ముఖ్య అతిథులుగా హాజరై కుటుంబాలతో కలిసి ఈ ప్రత్యేక వేదికలో పాల్గొన్నారు. గత 16 సంవత్సరాలుగా ఓయాసిస్ ఫెర్టిలిటీ తన 45కు పైగా కేంద్రాల ద్వారా వేలాది మంది దంపతులకు తల్లిదండ్రులయ్యే ఆనందాన్ని అందించింది. ప్రతి కుటుంబం వెనుక ఖచ్చితమైన నిర్ధారణ, అత్యాధునిక ఎంబ్రయాలజీ సేవలు, ప్రతి జంట అవసరాలకు అనుగుణంగా రూపొందించిన వ్యక్తిగత చికిత్సా ప్రణాళిక ఉంది. ఈ కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ శ్రీ టీజీ వెంకటేష్ గారు ముఖ్య అతిథులుగా హాజరై కుటుంబాలతో కలిసి ఈ ప్రత్యేక వేడుకలో పాల్గొన్నారు. శ్రీ టీజీ వెంకటేష్ గారు మాట్లాడుతూ, ఈరోజు మనం చూస్తున్న ప్రతి చిన్నారి వెనుక ఒక ప్రత్యేకమైన పట్టుదల, విశ్వాసం, ఆశల కథ ఉంది. ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం కేవలం వైద్యశాస్త్ర విజయాన్ని మాత్రమే కాకుండా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని తల్లిదండ్రులు అవ్వాలనే తమ కలను సాకారం చేసుకున్న దంపతుల ప్రయాణాన్ని గౌరవించే రోజు కూడా. వారి కథలు మరెందరికో స్ఫూర్తినిస్తూ ఫెర్టిలిటీ ఆరోగ్యంపై అవగాహనను మరింత పెంచాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయని అన్నారు. డాక్టర్ విజయలక్ష్మి, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, ఓయాసిస్ ఫెర్టిలిటీ కర్నూలు మాట్లాడుతూ, ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని చాలామంది శాస్త్ర విజ్ఞానానికి సంబంధించిన మైలురాయిగా చూస్తారు. కానీ మా దృష్టిలో ఇది సైన్స్ సహాయంతో ప్రారంభమైన కుటుంబాల సంబరం. ఇంకా తల్లిదండ్రులు అవ్వాలని ఎదురుచూస్తున్న ప్రతి దంపతులకు మా సందేశం ఒకటే: తల్లిదండ్రులయ్యే మార్గం ఒకటే కాదు, సరైన సమయంలో వైద్య సలహా తీసుకోవడంలో ఎలాంటి సంకోచం అవసరం లేదు. మా వద్దకు వచ్చే ప్రతి జంటకు ఒకే కల ఉంటుంది: తమ సొంత కుటుంబాన్ని నిర్మించుకోవడం. ఆ ఆశను నిజం చేయడానికి నిజాయితీ గల మార్గదర్శకత్వంతో, ప్రతి జంటకు అనుగుణంగా రూపొందించిన చికిత్సా ప్రణాళికతో ఆ కలను సైన్స్ యొక్క సురక్షిత చేతుల్లో ఉంచడమే మా బాధ్యత. ఓయాసిస్లో మేము కుటుంబాలను ఎంతో విలువైనవిగా భావిస్తాము. ఎందుకంటే కుటుంబాలే భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు పునాది అని అన్నారు. ఈ కార్యక్రమం తల్లిదండ్రులు మరియు వారి చిన్నారులు కలిసి సంతోషకరమైన జ్ఞాపకాలను పంచుకోవడానికి, కృతజ్ఞతను వ్యక్తం చేయడానికి, అలాగే తల్లిదండ్రులయ్యే ప్రతి ప్రయాణం గౌరవించబడాలని గుర్తు చేసే ఒక ఆప్యాయ వేదికగా నిలిచింది. ఓయాసిస్ ఫెర్టిలిటీ గురించి 2009లో స్థాపించబడిన ఓయాసిస్ ఫెర్టిలిటీ భారతదేశంలో 40కు పైగా కేంద్రాలతో సేవలందిస్తున్న సైన్స్ ఆధారిత ప్రముఖ రీప్రొడక్టివ్ హెల్త్ కేర్ సంస్థ. నైతిక విలువలు, నాణ్యమైన వైద్యం, రోగి సంక్షేమానికి కట్టుబడి ఉన్న ఓయాసిస్ ఐవీఎఫ్, ఐయుఐ, ఐసిఎస్ఐ, సిఏపిఏ, ఐవీఎం, పీజీటీఏ, ఎంబ్రియాలజీ ల్యాబ్ల మద్దతుతో అందిస్తోంది. వైద్య సేవలతో పాటు ప్రజల్లో ఫెర్టిలిటీ అవగాహన, వైద్య విద్య మరియు నిపుణుల శిక్షణా కార్యక్రమాల ద్వారా దేశంలో రీప్రొడక్టివ్ హెల్త్ను మరింత బలోపేతం చేయడానికి నిరంతరం కృషి చేస్తోంది. వాళ్ళు సృష్టి చేసిన వాళ్ళు, ప్రతి సృష్టి చేసిన వాళ్ళు మన అమ్మాయిల సంఖ్య తగ్గిపోతూ అబ్బాయిల సంఖ్య పెరుగుతూ ఉంటే మరి అది మన దేశంలో మళ్ళీ సంక్షోభంలో పడేదానికి అవకాశం ఉంటుంది. అబ్బాయిలు ఎక్కువైతున్నారు, అమ్మాయిలు తక్కువ అవుతున్నారు. అమ్మాయిలు తక్కువ అయిపోతే అది సృష్టి నిలబడిపోయే కార్యక్రమం జరుగుతుంది. సో ఇటువంటి ఐవీఎఫ్ కార్యక్రమాలు చాలా చక్కగా జరుగుతున్నాయి. సక్సెస్ఫుల్ రేటు మేడం డాక్టర్ గారు చెప్పారు, 60 to 70% కర్నూలులో వాళ్ళ సక్సెస్ఫుల్ రేట్ ఉంది. అది మీ ఆర్గనైజేషన్ ఎంత ఉందో తెలియదు. టోటల్ ఆర్గనైజేషన్లో అన్ని దేశాల్లో పర్సెంటేజ్ ఎలా ఉంటుందో దానికన్నా మనం తీసిపోని విధంగా 70% అవుతుంది. అమ్మాయిలే అబ్బాయిలే కావాలంటే ఈ దేశంలో వాళ్ళు చేసేదానికి అట్లా జ్ఞానం ఉంది. అమ్మాయి అనేది గృహానికి లక్ష్మి లాంటిది. అమ్మాయి లక్ష్మి అంటారు. లక్ష్మి ఉంటేనే కళ. లక్ష్మి లేకపోతే ప్రపంచమే లేదు, ఒక అడుగు కూడా ముగిలేదు. అలాంటి లక్ష్మి అనేది గృహలక్ష్మికి ఆ పేరు ఉంది, అమ్మాయికి ఆ పేరు ఉంది. సో లక్ష్మిలు కూడా తక్కువ పోయింది. లక్ష్మిలో ఉన్నందుకే మీకంతా ఇటువంటి కార్యక్రమం చేసేదానికి వచ్చింది. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ విజయలక్ష్మి, క్లినికల్ హెడ్, కర్నూలు ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్. ఇవాళ మనం ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం.
ఈ ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే ఐవీఎఫ్ మొట్టమొదటి బేబీ లూయిస్ బ్రౌన్, తనకి ఇప్పటికి 48 సంవత్సరాలు. సో ఐవీఎఫ్ బేబీ పుట్టి 48 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తను ఆరోగ్యవంతంగా ఉండి తను నార్మల్ గా పిల్లల్ని జన్మనిచ్చింది. అయినా కూడా ఇక్కడ మన భారతదేశంలో పల్లెటూరుల్లో ఏంటంటే ఐవీఎఫ్ అని చెప్పుకోవడానికి కూడా సంకోచిస్తున్నారు జనాలు. ఐవీఎఫ్ అంటే చాలా అపోహలు ఉన్నాయి. చాలా మంది ఫర్టిలిటీ సెంటర్ కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవడమే తప్ప అని అనుకుంటున్నారు. అంటే మేము ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్నామంటే అదేదో పెద్ద తప్పులాగా చూస్తున్నారు జనాలందరూ. సో 48 ఏళ్ళు అయినా కూడా ఇంకా దాని గురించి అవగాహన పెంచాలి మనం. సో ఈ సంతానలేమి సమస్య ఎంత ఎక్కువగా పెరుగుతా ఉంది, దాన్ని మనం ఎలా నియంత్రించవచ్చు, ఐవీఎఫ్ మీద ఉన్న అపోహలు అంటే నార్మల్ బేబీస్ పుడతారా లేదా, ఐవీఎఫ్ ద్వారా కూడా నార్మల్ బేబీసే పుడతారు, ఇట్లాంటివన్నీ మనం జనాలకి చెప్పడానికి అవగాహన పెంచడానికి మనం ఈ వరల్డ్ ఐవీఎఫ్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఈ బేబీ వెనక ఉన్నది డాక్టర్ రాబర్ట్ ఎడ్వర్డ్స్ అండ్ ప్యాట్రిక్ స్టెప్టో అనే డాక్టర్. వాళ్ళ కృషి వల్లే మనం ఈ రోజు ఈ దినాన్ని ఆచరిస్తున్నాము. అలాగే ఇప్పుడు మనకు మన గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, ప్రతి ఇంటికి 2 బిడ్డల కంటే ఎక్కువ మందిని కనండి అని చెప్తున్నారు. ఎందుకు కనమని చెప్తున్నారు అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ మనకి ఇంతకు ముందు 2.4 ఉండేది. అది ఇప్పుడు క్రమక్రమంగా దేశవ్యాప్తంగా చాలా తగ్గి మన ఆంధ్రప్రదేశ్ లో అయితే 1.4 కి రెడ్యూస్ అయింది. అంటే ఇంతకు ముందు 2-3 బిడ్డలు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఒకరు, ఇప్పుడైతే ఇంకా డ్యూయల్ ఇన్కమ్ నో కిడ్స్ అని చెప్పేసి సో ఇలా ఎక్కువ అయిపోతున్నారు. దాని వల్ల ఏమవుతుంది అంటే ఓల్డ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ పెరిగి డిపెండెంట్ పాపులేషన్ ఎక్కువ అవుతుంది అండ్ యంగ్ జనరేషన్ అనేది తగ్గిపోతుంది. యంగ్ జనరేషన్ తగ్గితే ప్రొడక్టివిటీ తగ్గి మన దేశం వెనకబడిపోతుంది. అందుకు మన అంటే పొలిటీషియన్స్ ముందు జాగ్రత్త కోసం ఇలా చేయండి అని చెప్తున్నారు. ఇంకా జపాన్ లో అయితే వాళ్ళకు వీక్ లో 3 days సెలవులు ఇస్తున్నారు బిడ్డల్ని కనండి అని చెప్పేసి. సో ఇప్పుడు అందరికంటే దేశవ్యాప్తంగా ఎక్కువ ఏంటి అంటే టోటల్ ఫర్టిలిటీ రేట్ ని పెంచుకోవడమే చాలా ముఖ్యం. అండ్ ఎందుకు ఈ అంటే ఎందుకు మనం ఈ సమస్య ల్యాండ్ అవుతున్నాం, చాలా మంది పెళ్లిళ్ళు లేట్ చేసుకుంటున్నారు, తర్వాత ప్రెగ్నెన్సీని డిలే చేసుకోవాలని అనుకుంటున్నారు. సో ఇలాంటి వాటి వల్ల మనకు ఫర్టిలిటీ సమస్యలు అనేది ఏజ్ పెరగడం వల్ల ఫర్టిలిటీ సమస్యలు అనేది పెరిగిపోతుంది. ఆడవారిలో అయితే మనకు స్ట్రెస్ ఒత్తిడి అనేది, వాళ్ళు ఇంట్లో పని చేయాలి, ఆఫీసులో కూడా పని చేయాలి, ఒత్తిడి ఎక్కువ అయిపోతుంది. తర్వాత పీసీఓడి సమస్యలు ఎక్కువ అవుతున్నాయి, ట్యూబల్ ఫ్యాక్టర్స్ అంటాం ఆ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అండ్ ఇంకొకటి నిద్రలేమి సమస్యలు, దాని వల్ల వచ్చే ఇది అంటే ఫిజికల్ యాక్టివిటీ తక్కువై ఒబేసిటీ, ఇట్లాంటివన్నీ సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. అబ్బాయిల్లో అయితే మనకు స్పర్మ్ కౌంట్ అనేది ఇంతకు ముందు పోల్చుకుంటే 50% తగ్గింది స్పర్మ్ కౌంట్ అనేది, దాని నాణ్యత కూడా చాలా బాగా తగ్గుకుంటా వస్తుంది. మేల్ ఫర్టిలిటీ ఇంతకు ముందు 20-30% ఇన్సిడెన్స్ ఉండేది, ఇప్పుడు అరౌండ్ 50% కి పెరిగింది. అది ఎందువల్ల, మందు, సిగరెట్ స్మోకింగ్ వల్ల, తర్వాత ఒబేసిటీ వల్ల, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల, ఇవన్నీ కారణాల వల్ల మేల్ ఇన్ఫర్టిలిటీ సమస్యలు అనేవి కూడా చాలా పెరిగిపోతున్నాయి. సో మనం దీన్ని ఎలా నియంత్రించుకోవచ్చు, మనం ఆరోగ్యమైన జీవన శైలిని అలవాటు చేసుకోవాలి. మెయిన్ గా డయట్, ఎక్సర్సైజ్ అనేది అందరిలోనూ అంటే చిన్నప్పటి నుంచే మనం పిల్లల్లో అలవాటు చేయాలి. అండ్ ఇంకొకటి సెకండ్ థింగ్, ఎవరైనా ఓకే పెళ్లిళ్ళు లేట్ చేసుకోవచ్చు, వాళ్ళ కెరియర్ ని ముందు పెట్టుకోవచ్చు, కానీ దానికంటే ముందు మనం ఏం చేసుకోవచ్చు, మన ఫర్టిలిటీ అనేది ఆడవాళ్ళల్లో 35 తర్వాత తగ్గుతుంది, మగవాళ్ళల్లో 40 years తర్వాత తగ్గుతుంది. సో 30 years బిలో ఆడవాళ్ళు, మగవాళ్ళు 35 years బిలో వాళ్ళు ఒకవేళ వాళ్ళ కెరియర్ ని పోస్ట్పోన్ చేసుకోవాలి అంటే ఎగ్ ఫ్రీజింగ్ కానీ స్పర్మ్ ఫ్రీజింగ్ కానీ, పెళ్ళైన వాళ్ళైతే ఎంబ్రియో ఫ్రీజింగ్ అలా చేసుకోవచ్చు. ఇంకా మేనరికం వల్ల పుట్టే వాళ్ళలో గర్భస్రావాలు ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి, అవన్నీ మనం డిటెక్ట్ చేయడానికి జన్యుపరమైన టెస్ట్లు, ఇట్లాంటి అన్ని అడ్వాన్స్ టెక్నాలజీస్ అంటే ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అండ్ అలా చేసి మనం తర్వాత మగవారిలో అసలు కణాలు లేవు అంటే ఇంతకు ముందు డోనర్ స్పర్మ్స్ అని యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు మనం వాళ్ళకి వాళ్ళ ఓన్ అంటే వాళ్ళ ఓన్ జీన్స్ ఉన్న బేబీని మనం టీసా మైక్రో టీసా ద్వారా అందిస్తున్నాం. సో ఇలాంటివన్నీ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ మనం ఎక్కడ మహానగరాలు అంటే బెంగళూరు, హైదరాబాద్ ఇట్లా వెళ్లకుండా మన కర్నూలులోనే మనకి అవకాశాన్ని కల్పించిన ఓయాసిస్ సంస్థ, దాని మేనేజింగ్ డైరెక్టర్ కిరణ్ గడల గారికి మరియు ఇది మెడికల్ డైరెక్టర్ డాక్టర్ దుర్గాజీరావు గారికి, సైంటిఫిక్ డైరెక్టర్ డాక్టర్ కృష్ణ చైతన్య గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సో వంధ్యత్వం అనేది మనం నిర్మూలించవచ్చు. మనం
దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ అనేది ఇవ్వచ్చు. ఇక్కడ ఒయాసిస్ ఫర్టిలిటీలో మనకు వరల్డ్ క్లాస్ 10,000 ల్యాబ్ అనేది ఉంది. ట్రాన్స్పరెన్సీ, ఎథిక్స్ అనేది మెయింటైన్ చేస్తాం మనము. అండ్ ఈ ఒయాసిస్ ఫర్టిలిటీ సంస్థ మనకు 2009లో స్థాపించబడింది. అప్పుడు ఒక సెంటర్ తో మొదలయ్యి ఇప్పుడు మనకు దేశవ్యాప్తంగా 48 సెంటర్స్ అనేవి ఉన్నాయి అక్రాస్ 28 సిటీస్. అండ్ ప్రపంచవ్యాప్తంగా సక్సెస్ రేట్ అరౌండ్ 50% ఉంటే మన దగ్గర అరౌండ్ 60-70% దాకా ఉంది సక్సెస్ రేట్ అనేది. అండ్ మొన్న రీసెంట్ గా జరిగిన అంటే ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎష్రే కాన్ఫరెన్స్ లండన్ లో జరిగింది. అక్కడ మనది 29 ప్రెజెంటేషన్స్ అండ్ 5 ఓరల్ ప్రెజెంటేషన్ సెలెక్ట్ అయ్యి మన డాక్టర్స్ అందరూ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ లో మన ఇండియాని రిప్రజెంట్ చేశారు. అండ్ ఇంకొకటి ఒయాసిస్ సంస్థకి గర్వకారణం ఏమంటే కేపా ఐవిఎం బేబీ అనేది అది ఇంకా అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అంటే పీసీఓడి సమస్యలో ఉన్న వారికి ఎవరికైతే ఎగ్స్ అనేవి పెరగవో అలాంటి వాళ్ళల్లో మనం ఇమ్మెచ్యూర్ ఎగ్స్ ని బయటికి తీసి వాటిని ల్యాబ్ లోనే కల్చర్ చేస్తాం అన్నమాట. అలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ భారతదేశంలో మన ఒయాసిస్ ఫర్టిలిటీ మాత్రమే చేస్తుంది. అండ్ దాని వల్ల ఫస్ట్ ఐవిఎఫ్ బేబీ కూడా 2023లో వరంగల్లో జన్మించింది. అండ్ ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ క్యాపా ఐవిఎం శిశువు కూడా మన కర్నూలు నుండి అని చెప్పుకోవడానికి చాలా గర్వపడుతున్నాం. సో కర్నూలు ప్రజలు, చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఇలాంటివన్నీ ఉపయోగించుకోవాలని ఈ వరల్డ్ ఐవిఎఫ్ దినోత్సవం సందర్భంగా కోరుకుంటున్నాను. అందరికీ వరల్డ్ ఐవిఎఫ్ డే శుభాకాంక్షలు. నమస్తే.